జాతకులకి శ్రీ విశ్వామిత్రనామ సంవత్సరంలో గురుడు మే 15 నుండి పంచమ స్థానంలో తామరమూర్తిగాను సామాన్య ఫలితాలని వారు శని సంవత్సరంతా ధనస్థానం సువర్ణమూర్తిగా ఉంటాడు. ఉచ్చ స్థితిలో శని ఉన్నాడు. కుంభరాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఇంకా శని ప్రభావం బాగా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉచ్చ స్థితిలో శని కుంభరాశి వారికి మరింత పరీక్షలు వారిని గురు గ్రహం అనుగ్రహంతో చాలా చక్కగా కుంభరాశి జాతకులు ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి విషయాల ఎక్కువ కుంభరాశి వారు కోరకండి. మౌనంగా ఎక్కువగా ఉండండి. దైవ భక్తిని కలిగి ఉండండి. శివధ్యానం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని తరచూ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇతరుల యొక్క వాహనాలు తీసుకుని ప్రయాణం చేయవద్దు. కోపాన్ని తగ్గించుకోండి. పెద్దలు చెప్పిన గురువులు చెప్పినటువంటి మాటల్ని చెవిని పెట్టకుండా వినండి. ఆచరణ చేయండి. చెవిలో పెట్టుకుంటే మనకు లాభం లేదు. దాన్ని ఆచరణలో చేయాలి. సేవ చేయండి. ఎక్కడైనా సరే సేవ అవకాశం వచ్చినప్పుడు కుంభరాశి వారు సేవ చేయండి. మనోధైర్యాన్ని పెంచుకోండి. ఇలా చేయడం ద్వారా వైద్యులని న్యాయ వ్యవస్థకి ధనము పోదు. శుభకార్యాలలో పాల్గొనగలుగుతారు. సమాజంలో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. శరీరం దృఢత్వంగా ఉంటుంది. స్థాన చరణం కలిగినప్పటికీ కూడా సద్భావనతో ఉంటారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కువగా ధ్యానం చేయడం అవసరం. న్యాయ వ్యవస్థ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి సంఘటనలతోనే మీ పేర్లను చుట్టుకుంటాయి. అవి మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కుంభరాశి వారికి ఆదాయము వ్యయము సమాంతరముగా లేనప్పటికీ కొంత అప్పులు చేసుకుని జీవనాన్ని గడపాల్సి వస్తుంది. కుటుంబ విషయమై మీరు తీసుకున్నటువంటి కొన్ని బాధ్యతలు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి తల్లిదండ్రుల మాట, పెద్దలు చెప్పినటువంటి మాటని వినండి. గురు భక్తిని పెంచుకోండి. దత్త చరిత్రని పారాయణ చేయండి. భగవద్గీతని పారాయణ చేయండి. భగవద్గీత సాంగత్యంలో పాల్గొనండి. విష్ణువుని కృష్ణ భగవానుని ఎక్కువగా ఆరాధన చేయండి. శనివారం పూట కుంభరాశి జాతకులు అన్నదానం చేయండి. నూనె దానం చేయండి. మాంసాహారాన్ని పూర్తిగా మానేయండి చెప్తాము. లేని ఎడల వారంలో 7 రోజులు పెట్టండి. అలా చేస్తే శుభమైనటువంటి ఫలితాన్ని కుంభరాశి జాతకులు పొందుతారు.